హాయ్ చిల్డ్రన్, ఈరోజు మనం పర్సనాలిటీ డెవలప్మెంట్ యూనిట్ 1 డిస్కస్ చేసుకోబోతున్నాం. ఇందులో ఏ రీడింగ్ వచ్చేసి యాటిట్యూడ్ ఈజ్ ఆల్టిట్యూడ్, బి రీడింగ్ ఎవ్రీ సక్సెస్ స్టోరీ ఈజ్ ఎ స్టోరీ ఆఫ్ గ్రేట్ ఫెయిల్యూర్స్, అండ్ సి రీడింగ్ ఐ విల్ డూ ఇట్. ఈ మూడు కూడా మన పర్సనాలిటీ డెవలప్మెంట్కి ఎంతగానో దోహదపడే టాపిక్స్ మనకు అందించారు. బిఫోర్ దట్ ఒకసారి మనం ట్రిగ్గరింగ్ పేజ్ మనం చూసినట్టయితే ఇక్కడ మనకి 3 పిక్చర్స్ కనబడుతున్నాయి. దీస్ 3 ఆర్ గ్రేట్ పర్సనాలిటీస్. ఒకరిని మనం చూస్తే సుధా చంద్రన్ గారు, ఈమె మన ఇండియన్ ఉమెన్. ఈమె పిక్చర్ మనకు ఎందుకు ఇచ్చారు, ఈమె మనకి ఏ విధంగా ఆదర్శము అని మనం ఆలోచిస్తే, ఈమె ఎట్ హర్ ఏజ్ ఆఫ్ 16 ప్రమాదవశాత్తు ఆమెకి కుడికాలు ఫ్రాక్చర్ అయి ఆల్మోస్ట్ నీ వరకు, మోకాలు వరకు ఆమె కాలు తొలగించారు. అయినప్పటికీ ఆమె అంతకుముందు నుంచే కంటిన్యూ చేస్తున్నటువంటి డాన్స్ని ఎక్కడ ఆపకుండా ఆర్టిఫిషియల్ లింబుతో మళ్ళీ ప్రాక్టీస్ చేసి రాణించారు. అదేవిధంగా స్టీఫెన్ హాకింగ్, ద సెకండ్ పిక్చర్ ఇస్ స్టీఫెన్ హాకింగ్, ఇంగ్లీష్ ఫిజిసిస్ట్, భౌతిక శాస్త్రవేత్త. వీరికి ఒక డిఫరెంట్ కైండ్ ఆఫ్ డిసీజ్ ఉంది. దాన్ని మనం మోటార్ న్యూరో డిసీజ్ అంటాం. అంటే వారు కూర్చున్న కుర్చీలో నుంచి లేవలేరు, కదలలేరు. కానీ వారికి బ్రెయిన్ దేవుడిచ్చినటువంటి గిఫ్ట్. ఫిజిక్స్లో ఎన్నో అద్భుతాలు సృష్టించినటువంటి కేంబ్రిడ్జ్ యూనివర్సిటీ సైంటిస్ట్. అదేవిధంగా చివరి పిక్చర్ హెలెన్ కెల్లర్. ఈమె అమెరికన్ బ్లైండ్ అండ్ డెఫ్ ఉమెన్, గుడ్డిది మరియు చెవిటి మహిళ. అయినప్పటికీ ఆమె తన అంగవైకల్యాన్ని లెక్క చేయకుండా దృఢ సంకల్పంతో, డెడికేషన్, డిటర్మినేషన్తో ఒక మంచి సక్సెస్ఫుల్ పర్సనాలిటీగా గుర్తింపు పొందినటువంటి వ్యక్తి. మరి వీళ్ళందరితో పోల్చుకుంటే మనం అన్ని రకాలుగా అవయవాలు ఉన్నటువంటి వ్యక్తులం. కనుక మనం కూడా వీరి యొక్క జీవిత చరిత్రల్ని, లైఫ్ హిస్టరీస్ని చదివి అనుసరించి ఇన్స్పైర్ కావాలని చెప్పేసి మనకి ఈ లెసన్ ఇవ్వడం జరిగింది. ఓవరాల్గా మనకి ఇక్కడ ఒక గైడింగ్ సెంటెన్స్ ఉంది. అదేమంటే, డిజబిలిటీ ఈజ్ నాట్ ఎన్ అబ్స్టాకిల్ ఫర్ సక్సెస్. డిజబిలిటీ అంటే ఏంది? వైకల్యం, అంగవైకల్యం. అంగవైకల్యం అనేది మన సక్సెస్కి ఎలాంటి అబ్స్టాకిల్ కాదు, ఎలాంటి అడ్డంకి కాదు అని నిరూపించినటువంటి వ్యక్తుల జీవిత చరిత్ర మనకి ఫస్ట్ యూనిట్గా ఇవ్వడం జరిగింది. అందులో మనకి ఏ రీడింగ్లో యాటిట్యూడ్ ఈజ్ ఆల్టిట్యూడ్ అని ఉంది. సో ఈ టాపిక్ నేమే చాలా డిఫరెంట్గా ఉంది, పొయటిక్గా ఉంది. యాటిట్యూడ్, ఆల్టిట్యూడ్. సో ఈ రెండింటి మీనింగ్స్ మనం ఒకవేళ గమనించినట్టయితే, వాట్ ఈజ్ యాటిట్యూడ్? యాటిట్యూడ్ అంటే ది వే we lead our life, the way we behave, the way we perform. మన యొక్క నడవడికను యాటిట్యూడ్ అంటాం. ఆల్టిట్యూడ్ అంటే ఉన్నతము, హైట్స్ అన్నమాట. అంటే మన నడిచే విధానాన్ని, మన నడవడికనే మన హైట్స్ని నిర్ధారిస్తుంది. అంటే మనం గొప్పగా రాణించగలిగితే ఉన్నత వ్యక్తులుగా మనం సొసైటీలో పేరు పొందుతాం. సో ఎవ్రీథింగ్ ఈజ్ డిపెండెడ్ ఆన్ అవర్ యాటిట్యూడ్ అని చెప్పడానికి ద వెరీ బెస్ట్ ఎగ్జాంపుల్స్ మనకు ఈ లెసన్లో ఇవ్వడం జరిగింది. సో షెల్ వి ఎంటర్ ద లెసన్? వైలైట్? ఓకే. యాటిట్యూడ్ ఈజ్ ఆల్టిట్యూడ్. నేను రీడింగ్ చేస్తూ ఉన్నాను, మీరు టెక్స్ట్ బుక్స్ ఓపెన్ చేసి చూస్తూ ఉండండి. ఇమాజిన్ హ్యావింగ్ నో ఆర్మ్స్ టు స్ట్రెచ్ in the morning to help you scratch that itch
to allow you to wrap your arms around your loved ones. Imagine having no legs to kick pebbles down the street, to walk or run, to bicycle or skateboard, to get you from point A to point B. Then imagine both at once, which is what Nick Vujicic has faced his whole life. Have you heard something like this before? ఫస్ట్ పారాగ్రాఫ్లోనే మనకి ఈ స్టోరీ యొక్క ఓవరాల్ పాయింట్ ఇచ్చేసాడు. ఏమంటున్నాడంటే, ఇమాజిన్ హ్యావింగ్ నో ఆర్మ్స్ టు స్ట్రెచ్ ఇన్ ది మార్నింగ్. యాక్చువల్ మనకు అన్నీ ఉన్నాయి, బట్ ఇమాజిన్ చేసుకోండి. ఇమాజిన్ అంటే ఊహించుకోండి. ఏమని ఊహించుకోమంటున్నాడు? ఉదయం లేవగానే మనం జనరల్గా ఏం చేస్తాము, చేతుల్ని ఇలా స్ట్రెచ్ చేస్తాం, ఎక్సర్సైజ్లా చాచుతాం అన్నమాట. మరి చాచడానికి మనకి చేతులు లేవు అని ఊహించుకోండి. మరి ఇంకా మనం చేతులతో ఏం పని చేస్తాం? టు హెల్ప్ యూ స్క్రాచ్ దట్ ఇచ్. ఇచ్ అంటే దురద. లెఫ్ట్ సైడ్ రైట్ సైడ్ ఎక్కడో దురదగా ఉంది, మనం ఇచ్చింగ్ స్క్రాచ్ చేయాలి. స్క్రాచ్ అంటే ఇట్లా గోక్కోవాలి. మరి గోక్కోవాలి అంటే మనకు చేతులు లేవనుకోండి, ఎంత కష్టమవుతుంది. అదేవిధంగా ఇంకా ఏమి ఉంచుకోమంటున్నాడు? టు అలో యూ టు ర్యాప్ యువర్ ఆర్మ్స్ అరౌండ్ యువర్ లవ్డ్ వన్స్. నీ బంధువులు, మీ స్నేహితులు కావచ్చు, వచ్చారనుకోండి, అభిమానులు, వారిని నువ్వు ఇట్లా ర్యాపప్ చేసుకోవడానికి, అంటే హగ్ చేసుకోవడానికి, ఆలింగనం చేసుకోవడానికి మనకు చేతులు అవసరం. కానీ ఆలింగనం చేసుకోవాలని ఉంది, కానీ చేతులు లేవు అని ఊహించుకోమంటా ఉన్నాడు. ఒకసారి ఊహించుకోండి, చేతులు లేకపోతే మన పరిస్థితి ఏంటి. అంతటితో ఆపకండి. మళ్ళీ ఏమంటున్నాడు? ఇమాజిన్ హ్యావింగ్ నో లెగ్స్ టు కిక్ పెబుల్స్ డౌన్ ద స్ట్రీట్. ఇప్పుడు చేతులు ఉన్నాయి అనుకొని కాళ్ళు లేనట్టుగా ఊహించుకోండి. కాళ్ళతో మనం చాలా పనులు చేస్తూ ఉంటాం. ముఖ్యంగా మనం స్కూల్కు రావడం పోవడం చేస్తూ ఉంటాం. చిన్నపిల్లలు కనుక ఆ మార్గ మధ్యంలో ఏమన్నా పెబుల్స్, చిన్న చిన్న రాళ్ళు, గులక రాళ్ళు లాంటివి ఉంటాయి, అలా కాలుతో మనం కొడుతూ సరదాగా నడుస్తూ ఉంటాం. అలా కొట్టడానికి మీకు కాళ్ళు లేవు, మరి ఏ రాయిని కొడతాం? గెస్ చేసుకోండి. ఇంకేమంటారు? మరి కాళ్ళతో ఏం చేస్తాం? టు వాక్ ఆర్ రన్, నడుస్తాము, పరిగెడతాము, నడవాలనుకుంటున్నాం, మరి కాళ్ళు లేవు. రన్ చేయాలనుకుంటున్నాం, కాళ్ళు లేవు. టు బైసికల్ ఆర్ స్కేట్ బోర్డ్, సైకిల్ తొక్కడానికి కాళ్ళు కావాలి. స్కేట్ బోర్డ్, స్కేటింగ్ తెలుసు కదా మీకు, స్కేట్ బోర్డ్ మీద స్టాండ్ కావాలంటే మనకి కాళ్ళు కావాలి. లేదా ఆర్ టు గెట్ యూ ఫ్రమ్ పాయింట్ ఏ టు పాయింట్ బి, అంటే ఒక చోటు నుంచి మరొక చోటుకి వెళ్ళాలి అనుకుంటున్నావు, బట్ యూ డోంట్ హ్యావ్ లెగ్స్. ఇలా ఊహించుకోమంటా ఉన్నాడు. ముందు చేతులు లేనట్టుగా ఊహించుకోమన్నాడు. సెకండ్, కాళ్ళు లేవని ఊహించుకోండి అంటా ఉన్నాడు. ఇప్పుడేమంటున్నాడు చూడండి, దెన్ ఇమాజిన్ బోత్ ఎట్ వన్స్. రెండు చేతులు లేవు, రెండు కాళ్ళు లేనట్టుగా ఊహించుకోండి. అలా ఊహించుకుంటే మీ మనస్సులో గోచరించే దృశ్యమానమే ఒక వ్యక్తి. ఆ వ్యక్తి ఎవరబ్బా అంటే, విచ్ ఈజ్ వాట్ నిక్ వ్యూయిచిచ్ హ్యాస్ ఫేస్డ్ హిజ్ హోల్ లైఫ్. ఇట్లా కాళ్ళు చేతులు రెండూ లేనట్టుగా మనం ఎవరినైతే ఊహించుకుంటున్నామో ఆ వ్యక్తే నిజ ప్రపంచంలో ఉన్నటువంటి నిక్ వూయిచిచ్ అనే వ్యక్తి. అతడి జీవితాంతం కూడా ఇలాంటి రుగ్మతతో, ఇలాంటి అంగవైకల్యంతో బాధపడకుండా ఈరోజు మన ముందుకు వచ్చిండు. అతని గురించి మనం ఈరోజు నేర్చుకుంటున్నాం. హ్యావ్ యూ హర్డ్ సంథింగ్ లైక్ దిస్ బిఫోర్? ఇలాంటి వ్యక్తి గురించి మీరు ఇంతకుముందు విన్నారా? బహుశా విని ఉండరు. మరి అతని గురించి ఇంకా కొంచెం మనం లోతుగా తెలుసుకుందాం. ఇక్కడ పిక్చర్ మనం చూస్తూ ఉన్నాం. అతనికి హ్యాండ్స్ లేవు, లెగ్స్ లేవు. నిక్ వూయిచిచ్ వాజ్ బార్న్ విత్ నో ఆర్మ్స్ అండ్ లెగ్స్. But he doesn't let the details
స్టాప్ హిమ్. ఆ పిక్చర్ చూస్తే మనకి అతనికి కాళ్ళు కనబడట్లేదు, చేతులు కనబడట్లేదు. అయినప్పటికీ ఇట్ డజంట్ లెట్ ద డీటెయిల్స్ స్టాప్ హిమ్. ఇక్కడ డీటెయిల్స్ అంటే ఏంటి? నాట్ హ్యావింగ్ లెగ్స్ అండ్ ఆర్మ్స్, వీటిని డీటెయిల్స్ అంటాం. ఈ క్వశ్చన్ ఎన్నోసార్లు మనకి ఎగ్జామినేషన్ కూడా వచ్చింది. వాట్ యు మీన్ బై ద డీటెయిల్స్ అని వచ్చింది. అంటే ల్యాక్ ఆఫ్ హ్యాండ్స్ అండ్ లెగ్స్ లేనప్పటికీ అతన్ని సాకుగా చూపి అతని జీవితం ఒక చోటనే ఆపుకోలేదు, ముందుకు వెళ్ళిపోయాడు. అయ్యో నాకు కాళ్ళు లేవు, అయ్యో నాకు చేతులు లేవు. మనం ఏం చేస్తూ ఉంటాం, ఒక్కొక్కసారి చిన్నగా కడుపుని వచ్చినా లేదా తలకాయని వచ్చినా అంత పెద్దది కాకుండా అమ్మాయి వాళ్ళ స్కూల్కి వెళ్ళను, డాడీ వాళ్ళ స్కూల్కి వెళ్ళను అని చెప్పేసి మనం అంటూ ఉంటాం. కానీ ఆయన అలా కాదట. అంత పెద్ద ఇబ్బంది వచ్చినా అతను దాన్ని పట్టించుకోలే, అతను లెక్క చేయలేదని. ద బ్రేవ్ 26-year-old who is mainly a torso plays football and golf, swims and surfs despite having no limbs. ఇది ఇంకా విచిత్రం. కాళ్ళు చేతులు లేకపోవడమే విచిత్రం. అలా కాళ్ళు చేతులు లేనటువంటి ఆ 26 సంవత్సరాల వ్యక్తి 26 years మీన్స్ ఇప్పటికి 26 ఉండవు. ఈ ఆర్టికల్ రాసినప్పుడు అతని వయసు 26 years. ఇప్పటికి పెరిగే ఉంటాయి, 40+ ఉండొచ్చు. అలాంటి షేప్ని ఏమంటామంటే టార్సో అంటాం. టార్సో మీన్స్ ది మెయిన్ పార్ట్ ఆఫ్ బాడీ వితౌట్ హెడ్, ఆర్మ్స్ అండ్ లెగ్స్ అని మీనింగ్ ఉంది. బట్ ఇక్కడ హెడ్ ఉంది కానీ ఆర్మ్స్ అండ్ లెగ్స్ లేవు కనుక అతన్ని టార్సో అనడం జరిగింది. ఏంటి అసలు వండర్ ఏంటి అంటే హీ ప్లేస్ ఫుట్బాల్ అండ్ గోల్ఫ్. యూ కెన్ ఆస్క్, సార్ హీ డస్ నాట్ హ్యావ్ లెగ్, హౌ కెన్ హీ ప్లే ఫుట్బాల్? ఫుట్బాల్ ఆడతాడంట, గోల్ఫ్ ఆడతాడు. యూనో గోల్ఫ్ను. స్విమ్స్ అండ్ సర్ఫ్స్, స్విమ్మింగ్ చేస్తాడు, ఈత కొడతాడు. సర్ఫింగ్ చేస్తాడు. సర్ఫింగ్ అంటే చిన్న పడవ, ఒక బల్ల లాంటి పడవతో ఆ పడవని నీటిలో నడపడానికి సర్ఫింగ్ అంట. డిస్పైట్ హ్యావింగ్ నో లిమ్స్ అంటే అయినప్పటికీ ఈ అవయవాలు, లిమ్స్, కాళ్ళు చేతులు లేనప్పటికీ అతడికి ఇన్ని విద్యలు నేర్చుకున్నాడు. ఎలా నేర్చుకున్నాడు? డిటర్మినేషన్, అంకిత భావంతో నేర్చుకున్నాడు. నేను రాణించాలి అని ఒక తపనతో నేర్చుకున్నాడు, డెడికేషన్తో నేర్చుకున్నాడు కదా. నిక్ హ్యాస్ ఎ స్మాల్ ఫుట్ ఆన్ హిస్ లెఫ్ట్ హిప్ which helps him balance and enables him to kick. He uses his one foot to type, write with a pen and pick things up between his toes. Nick has a small foot on his left hip. హిప్ అంటే ఈ సైడ్ రొంటిని, ఎముకల్ని హిప్ అంటాం. అతని ఎడమ కాలు ప్రాంతంలో స్మాల్ ఫుట్, చిన్న పాదం ఉన్నది. ఆ పాదంతోనే అతని బాడీ అంత బ్యాలెన్స్ చేసుకోగలుగుతాడు. ఆ చిన్న పాదంతోనే, చిన్నగా ఉంది చిట్టిగా, కిక్కింగ్ చేస్తాడు. He uses his one foot to type, write with a pen and pick things up between his toes. ఆ ఉన్న ఒక్క కాలుతోటే ఎన్ని పనులు చేస్తున్నాడంటే టైప్ చేయడానికి, టైపింగ్ అంటే రాయడం, లెటర్స్ రాయడం, వర్డ్స్ రాయడం. ఆ టైప్ చేయడానికి ఆ ఫుట్ని ఉపయోగిస్తాడంట. రైట్ విత్ ఎ పెన్ అండ్ పిక్ థింగ్స్ అప్ బిట్వీన్ హిస్ టోస్. టోస్ అంటే, టోస్ మీన్స్ కాళ్ళ వేళ్ళని టోస్ అంటాం. ఆ కాళ్ళ వేళ్ళతోని వస్తువులు ఇతడు క్యారీ చేస్తాడంట. అంటే చూడండి, మనకి ఏవైతే ఉన్నాయో అవయవాలు అతనికి లేవు. లేనప్పుడు దాని వాల్యూ తెలుస్తుంది అని పెద్దలు అంటారు. అందుకే దాన్ని అతను చక్కగా ఉపయోగించుకున్నాడు. ఆ ఉన్న ఒక్క అవయవాన్ని ఎంత బాగా ఉపయోగించుకుంటున్నాడో మనం ఇక్కడ గమనించవచ్చు.
అందుకే ఈ లెసన్ మనకు ఒక మోటివేషనల్ లెసన్గా ఉపయోగపడుతుంది. ఇలాంటి వాళ్ళ జీవిత చరిత్రలు చూసి మనం ఇన్స్పైర్ అయ్యి మనం కూడా ఆ విధంగా చిన్నగా ప్రయత్నం మొదలు పెట్టాలన్నటువంటి ఒక ఉద్దేశంతో మనకి లెసన్ ఇవ్వడం జరిగింది. ఇక్కడ చూడండి, గాడ్ అతనికి ఇచ్చినటువంటి ఆ చిన్న కాలుని ఇతడు ఏమంటున్నాడు చూద్దాం. ఐ కాల్ ఇట్ మై చికెన్ డ్రమ్ స్టిక్. సరదాగా అన్నాడు చికెన్ డ్రమ్ స్టిక్ను. డ్రమ్ స్టిక్ అంటే ఏంది, మనకి తెలుగులో మునక్కాడని డ్రమ్ స్టిక్ అంటాం. చికెన్ డ్రమ్ స్టిక్ అంటే ఆ కోడికి ఉన్నటువంటి ఆ కాలుని చికెన్ డ్రమ్ స్టిక్ అంటాం. జోక్డ్ నిక్, హూ వాజ్ బార్న్ ఇన్ మెల్బోర్న్, ఆస్ట్రేలియా, బట్ నౌ లివ్స్ ఇన్ లాస్ ఏంజల్స్. ఐ వుడ్ బీ లాస్ట్ వితౌట్ ఇట్. ఇవో సెంటెన్స్ మాత్రం అన్నాడు. ఐ వుడ్ బి లాస్ట్ వితౌట్ ఇట్ అన్నాడు. ఇట్ అంటే దట్ చికెన్ డ్రమ్ స్టిక్. ఆ చిన్న కాలే, ఆ చిన్న ఫుట్టే లేకపోతే నాకు ఇబ్బంది అవుతుండే అని చెప్పేసుకున్నాడు. చిన్నదాంతోనే తృప్తిపడి అచీవ్ చేస్తాడు జీవితంలో, సక్సెస్ఫుల్ పర్సన్గా రాణించాడు. హీఈస్ వెరీ మోడెస్ట్, బట్ హీ గెట్స్ మ్యారేజ్ ప్రపోజల్స్ ఫ్రమ్ విమెన్ all the time, said Nick's friend and publicist Steve Appel from Los Angeles. Modest, what do you mean by modest? సిగ్గరి, కాస్త బిడియం ఎక్కువ ఉన్నటువంటి వ్యక్తి అయినప్పటికీ హీ గెట్స్ మ్యారేజ్ ప్రపోజల్స్ ఫ్రమ్ విమెన్ ఆల్ ది టైమ్. ఎంతోమంది అమ్మాయిలు ఇతన్ని మ్యారేజ్ చేసుకుందామని చాలామంది ముందుకు వచ్చారంట. ఎవరు చెప్తున్నారు ఇతని గురించి? ఆయన ఫ్రెండ్ అయినటువంటి స్టీవ్ యాపిల్ అనే ఒక వ్యక్తి చెప్పాడు. హీ వుడ్ లవ్ టు గెట్ మ్యారీడ్ అండ్ స్టార్ట్ ఎ ఫ్యామిలీ, బట్ హీ ఈజ్ వెయిటింగ్ ఫర్ ది రైట్ గర్ల్ టు కమ్ అలాంగ్. అతనికి కూడా వివాహం చేసుకోవాలి, మ్యారేజ్ చేసుకోవాలని ఉంది, ఫ్యామిలీ స్టార్ట్ చేయాలని ఉంది, కానీ ఒక రైట్ పర్సన్ కోసం వెయిట్ చేస్తున్నాడు. వాట్ యు మీన్ బై రైట్ పర్సన్? రైట్ పర్సన్ అంటే ఎవరు? ఇతని డిజబిలిటీని అర్థం చేసుకొని ఇతడికి అనుకూలంగా చికాకు పడకుండా, చిరాకు తెప్పించకుండా ఉండేటటువంటి ఒక జీవిత భాగస్వామి కోసం వెయిట్ చేస్తున్నాడని తన మిత్రుడు చెప్తాం. వాటర్ స్పోర్ట్స్ ఆర్ నాట్ నిక్స్ ఓన్లీ థింగ్. హీ ఆల్సో ప్లేస్ golf with a club tucked under his chin and is a huge fan of the English Premier League. ఇతనికి నీళ్ళంటే చాలా సరదా. కాకపోతే నీటిలో ఆడే ఆటలే కాకుండా గోల్ఫ్ అంటే ఇతనికి ఇష్టం అంటున్నాడు. అదేవిధంగా గోల్ఫ్ ఎట్లా ఆడతాడంట, ఆ క్లబ్ అంటే గోల్ఫ్ కర్రని బ్యాట్ని క్లబ్ అంటాం. తన చిన్ మీన్స్ గదమ దగ్గర ఇట్లా పెట్టుకొని ఇలా ఆడుతూ ఉంటాడు అనమాట. అంతటి టెక్నిక్స్ అతను నేర్చుకున్నాడు. మనకు అన్నీ ఉన్నాయి, అంగట్లో అన్నీ ఉన్నాయి, అల్లున్నట్లో శని ఉన్నది అని మనకు లేనిది ఒక్కటే ఏకాగ్రత లేదు. నేర్చుకోవాలన్న తపన మన దగ్గర ఉండాలి. అది లేకపోతే మనం జీవితంలో ఏమీ సాధించలేం. అది ఉన్న వ్యక్తి కనుక ఈరోజు మనకి అతని లెసన్ మనం చదవాల్సి వస్తుంది. ఆ పక్క పేజీలో ఉన్నటువంటి ఆ ముగ్గురు గొప్ప వ్యక్తుల చిత్రపటాలు మనం చూడాల్సి వస్తుంది. ఇంకా ఇతను ఏమంటాడు, హీఈస్ ఎ హ్యూజ్ ఫ్యాన్ ఆఫ్ ఇంగ్లీష్ ప్రీమియర్ లీగ్. ఇంగ్లీష్ ప్రీమియర్ లీగ్ అంటే ఫుట్బాల్ని సాకర్ అని కూడా అంటాం. ఇక అతని లైఫ్లోకి కొంచెం వెళ్ళిపోదాం మనం. His parents decided not to send him to a special school, a decision he said was very hard for him, but which may have been the best decision they could have made for him. His parents decided not to send him to a special school. హ్యాండిక్యాప్స్కి ఏ దేశంలోనైనా స్పెషల్ స్కూల్స్ ఉంటాయి. అంగవైకల్యం గల వ్యక్తులకి, మూగ వాళ్ళకి, కుంటి వాళ్ళకి, గుడ్డి వాళ్ళకి అలాంటి ప్రత్యేకమైన పాఠశాలలు ఉంటాయి. కానీ వాళ్ళ పేరెంట్స్ ప్రత్యేకమైన
పాఠశాలల్లో ఇతన్ని పంపించడం వాళ్ళకి నచ్చక మనలాంటి ఇప్పుడు మన స్కూల్ లాంటి మామూలు కామన్ స్కూల్స్కి పంపించడం జరిగింది. ఆ నిర్ణయం చాలా కఠినమైనది. ఇట్ వాజ్ వెరీ హార్డ్ ఫర్ హిమ్. వాళ్ళేంది పంపించారు, కానీ ఇతడు అక్కడికి వెళ్ళి కూర్చోన్నది ఎలా, రాసుకునేది ఎలా, టీచర్స్ చెప్తా ఉంటే అతనికి చాలా కష్టమైనటువంటి పరిస్థితి. కానీ తర్వాత అతనికి అర్థమైంది ఏంటంటే, అప్పుడు మా పేరెంట్స్ తీసుకునే డెసిషన్ కఠినమైన డెసిషనే, అది చాలా పర్ఫెక్ట్ డెసిషన్, ఒక ఉపయుక్తమైనటువంటి నిర్ణయంగా అతడు గ్రహించాడు. When Nick was born, his father was so shocked that he left the hospital room to vomit. ఇలాంటి పిల్లల్ని కనడం ఏ తల్లిదండ్రులకు ఇష్టం ఉంటుంది పాపం. తండ్రి అతన్ని చూసి తట్టుకోలేక ఆ హాస్పిటల్ గది నుంచి బయటకు వచ్చి వామిటింగ్ చేసుకున్నాడంట. అంత బాధ చేసిందన్నమాట. His distraught mother couldn't bring herself to hold him until he was 4 months old. డిస్ట్రాట్ అంటే డిసప్పాయింటెడ్ అని. బాధలో ఉన్నటువంటి వాళ్ళ అమ్మ ఇతన్ని 4 నెలల వరకు ఎత్తుకోలేదట, అంత బాధపడింది. వై డిడ్ ఇట్ హ్యాపెన్ టు అస్ అని చెప్పేసి దేవుణ్ణి తిట్టుకుంటూ తన దురదృష్టాన్ని వెక్కిరిస్తూ అలా తపన పడుతూ కూర్చున్నది వాళ్ళ అమ్మ. హిస్ డిజబిలిటీ కేమ్ వితౌట్ ఎనీ మెడికల్ ఎక్స్ప్లెనేషన్. విచిత్రం ఏంటంటే, హిస్ డిజబిలిటీ, ఇతనికి ఉన్నటువంటి ఆ పుట్టిన విధానము డాక్టర్స్కి ఒక కొత్త రకమైనటువంటి టాపిక్లా అనిపించింది. ఏ రేర్ అక్కరెన్స్ అంటే ఏంది? సంఘటన. రేర్ అంటే అరుదుగా జరిగే సంఘటన. దాన్ని మెడికల్ టర్మినాలజీలో ఏమన్నారు? కాల్డ్ ఫోకోమీలియా అనడం జరిగింది. అండ్ నిక్ అండ్ హిస్ పేరెంట్స్ స్పెంట్ మెనీ ఇయర్స్ ఆస్కింగ్ వై దిస్ క్రూయల్ ట్రిక్ వుడ్ హ్యాపెన్ టు దెమ్. డాక్టర్స్ని అడిగారు నిక్ పేరెంట్స్, ఎందుకు మాకు ఇలా జరిగింది అని చెప్పి చాలాసార్లు అడుగుతున్నారు. డాక్టర్స్ ఏదో చెప్పడం, వాళ్ళని అప్పటికి ఏదో ప్యాసిఫై శాంతింపచేయడం అలా జరిగింది. ఒకసారి నిక్ ఏమన్నాడు? మై మదర్ వాజ్ ఎ నర్స్ అండ్ షీ డిడ్ ఎవ్రీథింగ్ రైట్ డ్యూరింగ్ ప్రెగ్నెన్సీ బట్ షీ స్టిల్ బ్లేమ్స్ హర్ సెల్ఫ్. నిక్ వాళ్ళమ్మ స్వయాన ఒక నర్స్. మనకు తెలుసు, నర్సులు గర్భవతులైన ఇతరులకే ఎన్నో సూచనలు సలహాలు ఇస్తూ ఉంటారు. ఇది తినాలా, ఇలా ఉండాలి, ఇది చేయాలని చెప్పేసి, చిన్న ఎక్సర్సైజ్ చేయాలని చెప్పేసి. స్వయాన నిక్ యొక్క మదర్ నర్స్. మరి అలాంటప్పుడు ఆమె జాగ్రత్తలు తీసుకోకుండా ఉంటుందా? నో, నెవర్. అన్ని జాగ్రత్తలు తీసుకున్నప్పటికీ ఇట్స్ ఎ మ్యాటర్ ఆఫ్ ఇల్లక్, మిస్ఫార్చ్యూన్, దురదృష్టం మాత్రమే వాళ్ళని వరించి నిక్ ఆ విధంగా జన్మించాడు. అయినప్పటికీ వాళ్ళ తల్లి తన దురదృష్టాన్ని నిందిస్తూనే ఉంది. ఇట్ వాజ్ సో హార్డ్ ఫర్ దెమ్ బట్ రైట్ ఫ్రమ్ ద స్టార్ట్ దే డిడ్ దేర్ బెస్ట్ టు మేక్ మీ ఇండిపెండెంట్. ఇండిపెండెంట్గా అంటే నాది నేనే జీవించాలి అనే ఒక తపన వాళ్ళకి చిన్నప్పటి నుంచే కలిగింది. చాలా కష్టపడ్డారు వాళ్ళు నా కోసం. మరి నేను భవిష్యత్తులో ఎలా ఉండగలుగుతాను, ఎలా నా పని నేను చేసుకోగలుగుతాను అని చెప్పేసి వాళ్ళకు సాధ్యమైనటువంటి పనులు నాకు అనుకూలంగా వాళ్ళని చేశారు. ఎలా? మై డాడ్ పుట్ మీ ఇన్ ద వాటర్ ఎట్ 18 months. నా 18వ ఏటన మా నాన్న నన్ను ఒక నీటి తొట్టెలో దింపాడు. కాళ్ళు లేవు, చేతులు లేవు, నీటి తొట్టెడు దింపాడు. మా నాన్నగారి డేరు, వాళ్ళ నాన్నగారి డేరు చూడండి. పిల్లవాడికి ఏమైనా అవుతుందా అన్న, అది కాదు. అంటే నీళ్ళంటే భయపడకూడదు అన్నటువంటి ఒక ఉద్దేశంతో.
అండ్ గేవ్ ది కరేజ్ టు లెర్న్ హౌ టు స్విమ్. అప్పటి నుంచే నాకు ఒక కరేజ్ అంటే ధైర్యాన్ని ఇచ్చారు. ఎలా ఈత కొట్టాలి, ఈత కొట్టడంలో కొంతమంది మనం భయపడుతుంటాం, నీళ్ళని చూస్తూనే భయపడుతూ ఉంటాం, వాటర్ ఫోబియా. అలా ఉండకూడదని చెప్పేసి అతన్ని చిన్నప్పుడే నీటిలో తొట్టెలో దించాడు. ఐ ఆల్సో గాట్ రియల్లీ ఇంటూ ఫుట్బాల్ అండ్ స్కేట్ బోర్డింగ్. సహజంగానే నాకు ఫుట్బాల్ అంటే ఎక్కువ, స్కేటింగ్ అంటే కూడా చాలా ఎక్కువ. ఆ విధంగా కూడా నన్ను వాళ్ళు ట్రైనప్ చేశారు. ఐ టోటలీ లవ్ ది ఇంగ్లీష్ ప్రీమియర్ లీగ్. ఫుట్బాల్ అంటే నాకు చాలా పిచ్చి కనుక అలా ఫుట్బాల్ ఆడడానికి కూడా నాకు ఏర్పాట్లు చేశారు అన్నాడు నిక్. నిక్స్ ఫాదర్ వాజ్ ఎ కంప్యూటర్ ప్రోగ్రామర్ అండ్ అకౌంటెంట్ and he taught his little son how to type with his toe at just 6 years old. నిక్ యొక్క నాన్నగారు వృత్తిరీత్యా కంప్యూటర్ ఇంజనీర్, ప్రోగ్రామర్ కనుక అతని దగ్గర కూర్చోబెట్టుకొని ఆ కంప్యూటర్ కీబోర్డ్పై ఏ విధంగా టైప్ చేయాలని ఉన్నటువంటి ఆ కాలుకున్నటువంటి వేళ్ళతోని అతన్ని ప్రెస్ చేయించి చిన్నగా ప్రాక్టీస్ చేయించాడు తన 6వ ఏటనే. His mum invented a special plastic device that meant he could hold a pen and pencil. వాళ్ళ మమ్మీ కూడా తనకు దోచిన విధంగా చిన్న డివైసెస్ తయారు చేస్తుంది. అందులో భాగంగా ఇతను రాసుకోవడానికి పెన్ కానీ పెన్సిల్ కానీ హోల్డ్ చేసి పట్టుకోవడానికి ఒక స్పెషల్ ప్లాస్టిక్ డివైస్ని తయారు చేసింది. దాన్ని అతడి నోటి ద్వారా రాయగలుగుతాడు, అది నోట్లో పెట్టుకొని రాయగలుగుతాడు. Despite the risk of being bullied, his parents insisted Nick on attending mainstream school. ఇందాక మనం పైన డిస్కస్ చేసినట్టుగా స్పెషల్ స్కూల్ కాకుండా మెయిన్ స్ట్రీమ్ స్కూల్ లైక్ అవర్ స్కూల్. ఇఫ్ ఇట్ ఈస్ నాట్ స్పెషల్ స్కూల్ లైక్ అవర్ స్కూల్ అంటే సాధారణ పాఠశాలల్లో మరి ఆ పిల్లవాడిని జాయిన్ చేయించడం మనం ముందే చెప్పుకున్నాం. మరి ఇక్కడ సాధారణ పాఠశాలలో ఇలాంటి అంగవైకల్యం గల వ్యక్తులను జాయిన్ చేయించుకుంటే ఒక ఇబ్బంది ఉంటుంది. తన ఫ్రెండ్స్ ఉంటారు కదా, పిల్లలకి ఏం తెలియదు కదా, ఇతన్ని వాళ్ళు ఏం చేస్తుంటారు, బుల్లీ చేస్తుంటారు. బుల్లీ అంటే ఎగతాళి చేస్తారు, ర్యాగింగ్ చేస్తూ ఉంటారు. అయ్యో నీకు చేతులు లేవు, నీకు కాళ్ళు లేవు అని చెప్పేసి అప్పుడప్పుడు వాళ్ళకి తెలియకుండానే అలా చేయకూడదని తెలియదు పిల్లలకి, అలా చేస్తారు. అలా చేస్తారని తెలిసినప్పటికీ కూడా వాళ్ళ పేరెంట్స్ అతన్ని మెయిన్ స్ట్రీమ్ స్కూల్కి పంపించడం జరిగింది. అతను ఏమంటాడు, ఇట్ వాజ్ ది బెస్ట్ డెసిషన్ దే కుడ్ హ్యావ్ మేడ్ ఫర్ మీ. మా నాన్న అమ్మ నా కోసం తీసుకున్నటువంటి ఒక ఉత్తమమైన నిర్ణయంగా నిక్ దాన్ని వర్ణిస్తాడు. హూ లేటర్ అచీవ్డ్ ఎ డిగ్రీ ఇన్ ఫైనాన్షియల్ ప్లానింగ్ అండ్ రియల్ ఎస్టేట్. ఫైనాన్షియల్ ప్లానింగ్, రియల్ ఎస్టేట్లో అతడు బ్యాచిలర్ డిగ్రీ పూర్తి చేసినటువంటి గొప్ప వ్యక్తి నిక్ వూయిచిచ్. ఇట్ వాజ్ వెరీ హార్డ్ బట్ ఇట్ గేవ్ మీ ఇండిపెండెన్స్. మరి మెయిన్ స్ట్రీమ్ స్కూల్లో చదువుకోవడం అంటే అంత ఈజీ కాదు. అందరికీ అన్ని అవయవాలు ఉంటాయి. ఎవ్రీ స్టూడెంట్, ఎవ్రీ ఫ్రెండ్ ఈజ్ వెరీ గుడ్. ఒక ఇతనికి మాత్రమే కాళ్ళు చేతులు లేకపోవడం, అందరూ ఇతను విచిత్రంగా చూస్తారు, ఒక వింత జీవిలా చూస్తారు కదా. అయినప్పటికీ వాళ్ళ నాన్న వాళ్ళు అలాంటి మంచి నిర్ణయమే తీసుకున్నారు. నిక్, who was teased and bullied, had an electric wheelchair for mobility and a team of carers to help him. చూసాను, మరి ఇతన్ని స్కూల్కి దింపాలి, స్కూల్ నుంచి తీసుకెళ్ళాలన్నా కూడా ప్రత్యేకమైన వ్యక్తులు అవసరం ఉంటారు. ఆ విధంగా ఆ హెల్పర్స్ని కూడా వాళ్ళు నియమించుకున్నారు. ఇతను మరి స్కూల్కి రావడానికి పోవడానికి స్పెషల్ ఎలక్ట్రిక్ వీల్ చైర్ని కూడా మరి ఏర్పాటు చేసుకోవడం జరిగింది. I was deeply depressed when I was 8 years old, he said. I went to my mum crying and told her I wanted to kill myself. ఎందుకు అతనికి తన 8వ ఏట అంటే పిల్లవాడే,
ఎందుకు డిప్రెస్ అయ్యాడు. ఎందుకు నాకు ఇట్లా ఇబ్బంది అవుతుందని చెప్పేసి అనుకొని తనకు తానే చిరాకు పడి వాళ్ళ అమ్మ దగ్గరికి పోయి స్ట్రైట్ ఫార్వర్డ్గా చెప్పేశాడట వాళ్ళ అమ్మకి. ఏమని? అమ్మ, ఐ వాంట్ టు కిల్ మై సెల్ఫ్, నేను చచ్చిపోతాను అని చెప్పేసి, ఆత్మహత్య చేసుకుంటానని చెప్పేసి. చిన్నపిల్లవాడు కదా, తెలియని వయసులో వాళ్ళమ్మ అతన్ని సముదాయించి నచ్చజెప్పి, ఏం కాదురా, గెటాన్ అవుతావు, మేము చూసుకుంటామని చెప్పేసి, సరే ఆ క్షణంలో అతని ఆలోచనని మరిపింపజేసింది వాళ్ళమ్మ. ఐ ఫెల్ట్ కోల్డ్ అండ్ బిటర్. నాకు మొదట్లో కోల్డ్ అండ్ బిటర్. ఐ ఫెల్ట్ కోల్డ్ అండ్ బిటర్. ఎందుకో నాకు చిన్నప్పుడు చిరాకు, కోపం ఎక్కువ వస్తుండే అని చెప్పేసి అంటాడు. ఐ హేటెడ్ గాడ్ ఫర్ డూయింగ్ దిస్ టు మీ వెన్ అండ్ వాజ్ టెరిఫైడ్ ఆఫ్ వాట్ వుడ్ హ్యాపెన్ వెన్ మై పేరెంట్స్ వర్ నాట్ దేర్ టు లుక్ ఆఫ్టర్ మీ అనుకున్నాడు. అమ్మ నాన్న వాళ్ళు ఉన్నంతకాలం ఓకే, బాగానే ఉంటుంది, వాళ్ళన్నీ నాకు సమకూరుస్తారు. మరి అమ్మా నాన్న వాళ్ళు లేని తర్వాత నా పరిస్థితి ఏంది అని చెప్పేసి ఒకసారిగా ఊహించుకున్నాడు. నీకు భయపడిపోయాడు. I could brush my own teeth with a wall-mounted brush and wash my own hair with pump action soap. But there was so much that was impossible for me. కొన్ని పనులు చేసుకోగలుగుతా ఉన్నాడు. తన టీత్ని బ్రష్ చేసుకోగలుగుతా ఉన్నాడు. అది కూడా ఎలా? వాల్ మౌంటెడ్ బ్రష్. అది ఫిక్స్డ్గా ఉంటుంది, గోడకి ఒక చోట మౌంట్ అయి ఉంటుంది. దాని దగ్గరికి వెళ్ళతాడు, ఆ పనులన్నీ అటు ఇటు అంటే బ్రష్ చేసుకుంటాం అన్నమాట. అదేవిధంగా తనకు తానుగా స్నానం చేసుకోవడానికి కూడా వాళ్ళ ఇంట్లో ఏర్పాటు చేయడం జరిగింది. దాన్ని ఏమన్నా పంప్ యాక్షన్ సోప్. ట్యాప్ ఆన్ చేసుకోండి, ఆఫ్ చేసుకుని కాకుండా ఆటోమేటిక్గా పంప్ యాక్షన్తోనే వాటర్ పుట్టడం, అతడు స్నానం చేయడం, ఇలాంటి చిన్న చిన్న ఏర్పాట్లు జరిగినాయి. కానీ ఇంకా తనకు తానుగా స్వయంగా చేసుకోవాల్సినవి చాలా ఉన్నాయి, ఇంపాసిబుల్ అయ్యే అంశాలు చాలా ఉన్నాయని చెప్పేసి అతడు ఆలోచించాడు. At age 10, Nick tried to drown himself in the bath. మళ్ళా 2 ఏళ్ళకి మళ్ళొకసారి ఆలోచన వచ్చింది. ఎందుకో మళ్ళా నీటిలో మునిగి ప్రాణత్యాగం చేసుకోవాలి అనుకున్నాడు. బాత్ టబ్లో దూకాడు. బట్ లక్కీలీ ది అటెంప్ట్ వాజ్ అన్సక్సెస్ఫుల్. దురదృష్టవశాత్తు ఈ ప్రయత్నం అన్సక్సెస్ఫుల్ అంటే విజయం కాలేదు. సక్సెస్ అయితే అతను ఉండకపో, సక్సెస్ కాలేదు కనుక అతను ఉన్నాడు, ఈరోజు చరిత్ర సృష్టించాడు. మనం అతన్ని లెసన్ చదువుకునే స్థాయిలో అతడు ఉన్నాడు. ఐ ఫెల్ట్ దెర్ వాజ్ నో పర్పస్ వెన్ యూ ల్యాక్ పర్పస్ అండ్ స్ట్రెంగ్త్. జీవితానికి ఒక పరమార్థం ఉండాలి, ఒక ఉద్దేశం ఉండాలి. అలాంటిది నాకేం కనబడట్లేదని చెప్పేసి నిక్ అనుకుంటాడు. ఇట్ ఈస్ హార్డ్ టు హోల్డ్ ఆన్. ఇలాంటి జీవితాన్ని కొనసాగించడం చాలా కష్టతరమైంది అని చెప్పేసి ఒకానొక దశలో భావించాడు. బట్ విత్ ద హెల్ప్ ఆఫ్ హిజ్ రిలీజియన్, ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ, నిక్ మేనేజ్డ్ టు పుల్ త్రూ టు బికమ్ అన్ ఇంటర్నేషనల్ సింబల్ ఆఫ్ ట్రయంఫ్ ఓవర్ అడ్వర్సిటీ. కానీ తర్వాత రోజులలో అతని రిలీజియన్ కావచ్చు, అతని ఫ్రెండ్స్ కావచ్చు, అతని ఫ్యామిలీ, వీళ్ళందరి సహాయ సహకారాలతో ఈరోజు అతను ఎలా ఉన్నాడంటే ఒక ఇంటర్నేషనల్ సింబల్ ఆఫ్ ట్రయంఫ్. ట్రయంఫ్ అంటే విక్టరీ, విజయానికి సూచికగా, ప్రపంచ స్థాయిలో విజయానికి సూచికగా. దేని మీద విజయానికి? అడ్వర్సిటీ అంటే కష్టకాలంలో ఇబ్బందుల్ని ఎదుర్కొని విజయం పొందినటువంటి వ్యక్తిగా, ఒక ఐకాన్గా మన ముందు తను ఉన్నాడు. When I was 13, I read a newspaper article about a disabled man who had managed to achieve great things and helped others, Nick said. ఇది టర్నింగ్ పాయింట్. తన 13వ ఏట అదృష్టవశాత్తు న్యూస్ పేపర్లో ఒక ఆర్టికల్ చదివాడు. అది ఎవరి గురించి? ఒక డిజేబుల్డ్ పర్సన్. నిక్కులా చేతులు కాలు లేవని కాకుండా ఒక రకమైనటువంటి అంగవైకల్యం గల వ్యక్తి గురించి చదివాడు. అతని జీవిత చరిత్ర చదివాడు. అతడు ఏ విధంగా మేనేజ్ చేసుకున్నాడు, తర్వాత ఏ విధంగా అచీవ్ అయ్యాడు, ఇతరులకు ఏ విధంగా సహాయపడ్డాడు.
ఇలాంటి డీటెయిల్స్ అన్నీ కూడా ఆ ఆర్టికల్ అంటే వ్యాసం ఎస్ఏలో ఆ న్యూస్ పేపర్లో ప్రింట్ చేయడం నిక్ యొక్క అదృష్టంగా మనం భావించాలి. దట్ ఈస్ ద టర్నింగ్ పాయింట్ ఇన్ హిజ్ లైఫ్. అప్పటి వరకు బాధపడేటువంటి వ్యక్తి ఇక ఆ ఆర్టికల్ చదివిన తర్వాత అతని ఆలోచన విధానం మారింది, అతని యాటిట్యూడ్ మారింది, యాటిట్యూడ్ మారిపోయింది. అప్పుడు అనుకున్నాడు ఏమని, ఐ రియలైజ్డ్ వై గాడ్ హ్యాడ్ మేడ్ అస్ లైక్ దిస్. రియలైజ్డ్, గ్రహించాడు, దేవుడు మమ్మల్ని ఈ విధంగా ఎందుకు సృష్టించాడు, పుట్టించాడు అన్నది అప్పుడు అర్థం చేసుకోండి. ఎందుకట, టు గివ్ హోప్ టు అదర్స్. మాకే కాకుండా ఇతరులకు ఒక నమ్మకాన్ని కలిగించడానికి, ఇతరులలో ఒక ఆశని రగిలింపజేయడానికి మమ్మల్ని ఈ విధంగా పుట్టించాడు అని చెప్పేసి అర్థం చేసుకున్నాడు. ఇట్ వాజ్ సో ఇన్స్పిరేషనల్ టు మీ that I decided to use my life to encourage other people and give them the courage that the article had given me. చెప్పాగా, ఆర్టికల్ అతని జీవితాన్ని మార్చేసింది. ఈ ఆర్టికల్ తన జీవితాన్ని ఎలా మార్చిందో నా జీవితం కూడా ఇతరులకు ఒక ధైర్యాన్ని ఇచ్చే విధంగా ఉండాలని చెప్పేసి అతడు నిర్ణయించుకున్నాడు. ఇతరుల జీవితాలను కూడా నన్ను అలా ఆర్టికల్ ఎలా మార్చిందో నా జీవితం కూడా మార్చాలని చెప్పేసి అప్పటి నుంచి డిసైడ్ అయ్యాడు. ఇక వెనుకడుగు వేయలేదు. అతని అవయవ లోపం అసలు అడ్డంకే రాలేదు. ఐ డిసైడెడ్ టు బీ థ్యాంక్ఫుల్ ఫర్ వాట్ ఐ డూ హ్యావ్, నాట్ గెట్ యాంగ్రీ అబౌట్ వాట్ ఐ డోంట్. 8వ ఏట 10వ ఏట నెగటివ్ ఆలోచనలు అన్నీ పటాపంచలైపోయాయి. ఎప్పుడు తన 13వ ఏట వ్యాసం చదివిన తర్వాత, ఆర్టికల్ చదివిన తర్వాత అప్పుడు దేవుణ్ణి మెచ్చుకున్నాడు, థ్యాంక్స్ చెప్పాడు. ఎందుకు, ఆ ఉన్న చిన్న పాదమైన ఇచ్చాడు కదా, అది ఇవ్వకపోతే మనం చేసేది ఏం లేదు కదా. దాంతోనే చరిత్ర సృష్టిస్తానని చెప్పేసి ఒక నిర్ణయానికి వచ్చాడు. ఇక దేవుని మీద కోపగించుకోవడాలు, బాధపడ్డాలు, అలగడాలు మానేశాడు. ఐ లుక్డ్ అట్ మై సెల్ఫ్ ఇన్ ద మిర్రర్ అండ్ సెడ్. మన మంచి మిత్రుడు ఎవరు అంటే అద్దం అని చెప్తారు పెద్దలు. అద్దం అవద్దమాడ కదా. ఆ విధంగా ఒకసారి అద్దంలో ఇతడు చూసుకున్నాడు. చూసుకునేమన్నాడు, యు నో వాట్ ద వరల్డ్ ఈజ్ రైట్ దట్ ఐ హ్యావ్ నో ఆర్మ్స్ అండ్ లెగ్స్. తనకు తానుగా అనుకున్నాడు అద్దంలో చూసుకుంటూ. నీకు తెలుసు, ప్రపంచానికి తెలుసు నీకు చేతులు కాళ్ళు లేవన్న విషయం. అందులో కొత్త విషయం ఏం లేదు, ఎందుకంటే అలాగే పుట్టావు. బట్ దే విల్ నెవర్ టేక్ అవే ది బ్యూటీ ఆఫ్ మై ఐస్. కానీ నా కళ్ళలో ఉన్నటువంటి ఒక చామ్, ఆ అందాన్ని మాత్రం నా నుంచి అవి దూరం చేయలేవు. దానికి ఉన్నటువంటి ఒక పాజిటివ్ నేచర్ని చూడండి ఎంతగా ఆవిష్కరించుకున్నాడు. ఐ వాంటెడ్ టు కాన్సన్ట్రేట్ ఆన్ సంథింగ్ గుడ్ దట్ ఐ హ్యాడ్. సంథింగ్ గుడ్ దట్ ఐ హ్యాడ్. నాకు ఉన్నటువంటి గుణాలలో ఉత్తమ గుణాన్నే నేను దాన్ని డెవలప్ చేసుకొని దానిపైనే కాన్సన్ట్రేట్ చేయాలి, ఏకాగ్రత చూపాలని చెప్పేసి డిసైడ్ అయ్యాడు. ద ఛాలెంజెస్ ఇన్ అవర్ లైవ్స్ ఆర్ దేర్ టు స్ట్రెంగ్థెన్ అవర్ కన్విక్షన్స్. చాలా ఇంపార్టెంట్ సెంటెన్స్ ఇది. జీవితంలో మనకి ఛాలెంజెస్ ఎదురవుతూ ఉంటాయి. అవి ఎందుకు ఎదురవుతాయంటే మన పట్టుదలకి బలాన్ని చేకూరుస్తాయి. స్ట్రెంగ్త్ అంటే బలాన్ని చేకూరుస్తాయి. దే ఆర్ నాట్ దేర్ టు రన్ అస్ ఓవర్. వాటిని మనం తప్పించుకోలేము. ఎవరి జీవితాలలోనే వస్తూ ఉంటుంది. నీ జీవితం, నా జీవితం అని కాదు, ప్రతి ఒక్కరి జీవితంలో అబ్స్టాకిల్స్ ఉంటాయి. దట్ ఈస్ నేచురల్. సెడ్ నిక్. In 1990, Nick won the Australian Young Citizen of the Year award for his bravery and perseverance. Perseverance అంటే ఏంది? ఓపిక, సహనం. అంత సహనం చూపి నిలకడ, ముఖ్యంగా చెప్పాలంటే అంత నిలకడగా చూపి తను డెవలప్ అయ్యాడు కనుక ఆస్ట్రేలియాలో ఉన్నటువంటి ఆస్ట్రేలియా ప్రభుత్వం ఇచ్చే యంగ్ సిటిజన్ అవార్డు 1990లో ఇతనికి దక్కింది.
the challenges in our lives. And once I was in a car and a girl at traffic light was looking at me interestingly. తన లైఫ్లో అప్పుడప్పుడు చిన్న చిన్న గమ్మత్తైన సంఘటనలు చెప్తూ అంటున్నాడు. ఒకసారి తను కారులో జర్నీ చేస్తుండగా సిగ్నల్ దగ్గర, అంటే చౌరస్తా దగ్గర కారు ఆగింది. ఒక అమ్మాయి ఇతన్ని ఇంట్రెస్టింగ్గా చూస్తూ ఉంది. షీ కుడ్ ఓన్లీ సీ మై హెడ్. గమ్మత్ ఏంటంటే ఆమె ఇతని తలకాయ మాత్రమే చూసింది. చాలా అందంగా ఉన్నాడు, ఎందుకంటే కళ్ళలో చాముంది కదా, చాలా బాగున్నాడు అని చెప్పేసి అనుకుందాం. ఆమె బాగా చూసేసరికి ఇతను మెల్లగా ఇది అలాగ ఉందని చెప్పేసి ఆయన కొంచెం పైకి లేచిందట. సో ఐ డిసైడెడ్ టు డూ ఎ 360 degree స్పిన్ ఇన్ ద కార్. ఆ కార్లోనే అతడు 360 degree అంటే రౌండ్గా ఒకసారి గిర్రని తిరిగిండు. అతని మొత్తం పార్ట్స్ కనబడేవి. ఆయనకున్న పార్ట్స్ ఎందుకు కనబడేవి? చేతుల్లో, కాళ్ళు. టు ఫ్రీక్ హర్ అవుట్. అలా చూడంగానే ఆమె ఫ్రీక్ హర్ అవుట్, అత్యంత వేగంగా మళ్ళీ చూడకుండా ముందుకెళ్ళిందట. అమ్మో అని చెప్పేసి. హర్ ఫేస్ వాజ్ లైక్ ఊహ్. కానీ ఆ అమ్మాయి ఫేస్ మాత్రం చాలా బాగుంది. వాట్స్ గోయింగ్ ఆన్? షీ స్పెడ్ ఆఫ్ రియల్లీ క్విక్లీ. ఏమైందేమో కానీ ఒక్కటిసారి అత్యంత వేగంగా స్పెడ్ ఆఫ్. స్పెడ్ అంటే ఫాస్ట్నెస్ ఆఫ్ స్పీడ్. చాలా వేగంగా అదృశ్యమైంది, మాయమైపోయింది, ఎక్కడికి వెళ్ళిపోయింది. Nick began traveling the world, and in 2008 he went to Hawaii and met surfing master Bethany Hamilton, who had her arm bitten off by a shark when she was 12. అతడికి దేశాలు తిరుగుతూ ఉన్నాడు. అందులో 2008వ సంవత్సరంలో హవాయి దీవులకు వెళ్ళాడు. అక్కడ ఒక సర్ఫింగ్ మాస్టర్ బెథనీ హ్యామిల్టన్ అనే ఒక మహిళని కలిశాడు. ఎందుకు ఆమెను కలవాల్సి వచ్చిందంటే సర్ఫింగ్లో పర్ఫెక్షన్ రావడానికి ఆమె సహాయం తీసుకున్నాడు. ఆమె దగ్గరికి ఎందుకు పోయాడంటే ఆమెకు ఒక ప్రత్యేకత ఉంది. ఆమె తన 12వ ఏట ఒక షార్క్ అంటే ఒక పెద్ద చేప ఆమె చేతిని తినేసిందట, కొరికేసిందట, కట్ చేసింది. ఆమె దగ్గరికి పోయాడు. అంటే ఆమెకున్నది ఒకటే హ్యాండ్. ఎందుకు వెళ్ళాడు అంటే మనం ఇక్కడ గమనించుకోవచ్చు. ఒక అంగవైకల్యం గల వ్యక్తికి అలాంటి పరిస్థితి ఉన్న వ్యక్తి అర్థం చేసుకొని చెప్తాడు అని చెప్పేసి మనం భావించుకోవచ్చు. షీ వాజ్ అమేజింగ్ సెడ్ నిక్. చాలా ఆశ్చర్యం. షీఈస్ గ్రేట్. ఇక్కడ అమేజింగ్ మీన్స్ గొప్పది. షీ టాట్ మీ హౌ టు సర్వ్ అండ్ ఐ వాజ్ టెరిఫైడ్ ఎట్ ఫస్ట్. ఈమె నాకు ఏం నేర్పుతుందా అని చెప్పేసి నాకు ఫస్ట్ డౌట్ ఉండే, కానీ చాలా చక్కగా నాకు సర్ఫింగ్ నేర్పింది. మొదట్లో భయపడ్డాను, బట్ వన్స్ ఐ గాట్ అప్ దేర్ ఇట్ ఫెల్ట్ అబ్సల్యూట్లీ ఫ్యాంటాస్టిక్. ఎప్పుడైతే ఆమె ఆ విధంగా రోజు నాకు నేర్పుతుందో తర్వాత ఆమె యొక్క గొప్పతనం నాకు అర్థమైపోయింది. అండ్ ఐ కాట్ సమ్ వేవ్స్ ప్రిటీ వెల్. మరి సర్ఫింగ్ చేయడంలో అంత ఈజీ కాదు అది. వేవ్స్ వస్తూ ఉంటాయి. వేవ్స్ మీన్స్ అలలు వస్తూ ఉంటాయి సముద్రంలో. వాటిని తట్టుకొని మనం ముందుకెళ్ళాలి. అలాంటి ట్రిక్స్ అన్నీ ఆమె నేర్పింది. నిక్ క్విక్లీ లెర్న్డ్ హౌ టు డూ ద 360 degree స్పిన్ ఆన్ హిస్ బోట్. ఆ సర్ఫింగ్ బోట్ మీదనే ఇలా గిరగిర తిరుగుతూ వింతలు విన్యాసాలు చేయడం కూడా నేర్చుకున్నాడు ఈ టార్సో పర్సన్, నిక్ విచిచ్. A feat that got him on the cover of Surfer magazine within 48 hours. ఇతన్ని షూట్ చేసి ఎప్పుడైతే 360 degrees ఆ సర్ఫింగ్ బోట్ మీద తిరిగాడో అప్పుడు షూట్ చేస్తే అది ఆస్ట్రేలియాని మెయిన్ పేపర్స్ మీద ఒక హెడ్లైన్ ఫోటోలా వచ్చేసింది అన్నమాట. అప్పటికి అతను ఫేమస్ అయిపోయాడు. 48 గంటలోనే అతని పిక్చర్ ప్రింట్ అయింది. నో వన్ హ్యాస్ ఎవర్ డన్ దట్ ఇన్ ద హిస్టరీ ఆఫ్ సర్ఫింగ్, హీ సెడ్. సర్ఫింగ్ చరిత్రలోనే ఇంతటి విన్యాసాన్ని ఎవరు చేయలేదని చెప్పేసి అతను అన్నాడు. బట్
ఐ హ్యావ్ ఎ వెరీ లో సెంటర్ ఆఫ్ గ్రావిటీ, సో ఐ హ్యావ్ గాట్ ప్రిటీ గుడ్ బ్యాలెన్స్. బరువు ఎక్కువ లేడు, కాళ్ళు ఉంటే బరువు ఉంటుంది. లో సెంటర్ ఆఫ్ గ్రావిటీ, గ్రావిటీ అంటే గురుత్వాకర్షణ, ఇది మనకు సైన్స్లో వస్తుంటాం. సో ముఖ్యంగా లెస్ వెయిట్ ఉన్నాడు కనుక అలా ఈజీగా అతనికి స్పిన్నింగ్ చేయగలిగే శక్తి భగవంతుడు ఇచ్చాడు. తర్వాత వెంటనే బ్యాలెన్స్ చేసుకోగలిగే శక్తి కూడా ఇచ్చాడు. హీ హాజ్ విజిటెడ్ డిఫరెంట్ కంట్రీస్ ఆల్ ఓవర్ ది వరల్డ్. ద ఫుట్బాల్ ఫ్యాన్ ఈజ్ నౌ ఎ మోటివేషనల్ స్పీకర్ and has travelled over 24 countries speaking to groups of up to 1,10,000 people. మరి ఇతడు ఎంత ఇన్స్పిరేషనల్ ఫిగర్గా మారాడంటే ప్రపంచ దేశాలు దాదాపుగా చాలా దేశాలకి ఇతను పర్యటించాడు. ఎలా పర్యటించాడు? ఒక మోటివేషనల్ స్పీకర్గా ఇతన్ని ఎన్నో దేశాలు ఇన్వైట్ చేశాయి. 24 కంట్రీస్ తిరిగాడంట. మరి ఇతని మీటింగ్లో పెద్ద సంఖ్యలో ప్రజలు కూడా హాజరయ్యేవారు. దాదాపుగా 1,10,000 మంది ప్రజలు ఇతని స్పీచ్ వింటూ ఇన్స్పైర్ అయ్యేవారని చెప్తా ఉన్నాను. హీ మూవ్డ్ టు లాస్ ఏంజల్స్ 2 years ago in 2007 and plans to continue to travel the world. ఇంకా ఎన్నో దేశాలు తిరగాలి. 24 దేశాలు లేవు కదా, ఇంకా చాలా ఉన్నాయి కదా. ప్రపంచం మొత్తంగా తిరగాలని చెప్పేసి ప్లాన్ వేసుకున్నాడు. దానికి అనుకూలంగా లాస్ ఏంజల్స్లో అతడు సెటిల్ అయ్యాడు. అతను ఏమంటాడు చూడండి, ఇఫ్ ఐ ఫెయిల్ ఐ ట్రై అగైన్ అండ్ అగైన్ అండ్ అగైన్. మనలా భయపడాడు, కుంగిపోడు, కృషించిపోడు. అయ్యో నేను ఫెయిల్ అయ్యానని చెప్పేసి ఏడ్చుకుంటూ కూర్చోడు. మళ్ళీ ట్రై చేస్తాను అని చెప్పేసి అంటాడు అన్నమాట. ఫెయిల్ అవ్వడం, ఫెయిల్యూర్ ఇస్ కామన్. ఫెయిల్యూర్ ఈజ్ అ స్టెప్పింగ్ స్టోన్ టు సక్సెస్ అని అంటాం కదా. ఫెయిల్ అయితే బాధపడాల్సిన అవసరం లేదు, తప్పు చేస్తే బాధపడాల్సిన అవసరం లేదు. మళ్ళీ అదే తప్పును రిపీట్ కాకుండా మనం చూసుకోవాలి. ఎక్కడ ఫెయిల్ అయ్యామన్నది, ఏ పాయింట్ వద్ద మనం ఫెయిల్ అయ్యామన్నది మనం గమనించాలి. అందుకేమంటాడు, ఇఫ్ యూ ఫెయిల్, మరి నువ్వే ఫెయిల్ అయితే ఆర్ యూ గోయింగ్ టు ట్రై అగైన్? మళ్ళీ ట్రై చేస్తావా? లొంగిపోయి వెనకడుగు వేస్తావా? ద హ్యూమన్ స్పిరిట్ కెన్ హ్యాండిల్ మచ్ వర్స్ దెన్ వీ రియలైజ్. ఎందుకంటే మన స్పిరిట్, మన ఆత్మ, మన శక్తి ఎంతటిది అంటే దాని పవర్ మనకు తెలియదు. మనం ఎంత ఊహించుకుంటున్నాం అంతకంటే ఎన్నో రెట్లు దానికి ఆ పవర్ ఉంది. అంత సహనమైనటువంటి గుణం దానికి ఉంది. అంతటి అచీవ్మెంట్, అంతటి సాధించే శక్తి దానికి ఉంది అంటున్నాను. ఇట్ మ్యాటర్స్ హౌ యూ ఆర్ గోయింగ్ టు ఫినిష్. కాకపోతే చేసిన మిస్టేక్ని రిపీట్ చేయకుండా దాన్ని సర్దుకొని చేయడంలోనే మన యొక్క నైపుణ్యం అనేది దాగి ఉంటుంది. ఆర్ యూ గోయింగ్ టు ఫినిష్ స్ట్రాంగ్? చివరికి ఒక పనిని మనం ఏ విధంగా ముగించాలి? స్ట్రాంగ్గా, ఒక బలంగా, ఒక సక్సెస్ఫుల్గా ముగించాలి. మరి అలా చేస్తారా అని మనల్ని ప్రశ్నిస్తూ ఉన్నాడు. I tell people to keep on getting up when they fall. ఈయన దేశాలు తిరుగుతూ స్పీచెస్ ఇస్తూ ఏం చెప్తా ఉంటాడట, పడిపోతే లేవాలి, అంతేగాని ఎవడో వచ్చి సాయం చేయాలి, నన్ను లేపాలి అన్న ఒక ఆలోచన ఉండకూడదు. కెరటంలా. అండ్ టు ఆల్వేస్ లవ్ దెమ్సెల్వ్స్, హీ సెడ్. అంతకంటే ముఖ్యంగా ఇతడు చెప్పేది అంటే, నిన్ను నువ్వు ప్రేమించుకో, నిన్ను నువ్వు అభిమానించుకో, నిన్ను నువ్వు ద్వేషించుకోకు, తప్పకుండా నీకు విజయము చేకూరుతుంది అని అంటాడు. చివరిగా, ఇఫ్ ఐ కెన్ కరేజ్ జస్ట్ 1 person, ఈ ప్రపంచంలో నా జీవితంలో ఒక వ్యక్తినైనా నేను ఎంకరేజ్ చేయగలిగితే, ఇఫ్ ఐ కెన్ ఎంకరేజ్ జస్ట్ 1 person, దెన్ మై జాబ్ ఇన్ దిస్ లైఫ్ ఈజ్ డన్. నా జీవిత ఆశయం నెరవేరినట్టే. అంటే నా స్పీచెస్ ద్వారా కానీ, నా లైఫ్ ద్వారా కానీ ఏ ఒక్కరైనా ఇన్స్పైర్ అయ్యి, ఏ ఒక్క ధైర్యం లేని వ్యక్తి అయినా ధైర్యంగా ముందుకు నడవగలిగితే నా జన్మ ధన్యమవుతుంది, ధన్యమైనట్టే అని చెప్తారు. ఓకే, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. సబ్స్క్రైబ్ మై ఛానల్. బై బాయ్.